హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. మీ క్రియాన్ టెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే గేట్ 2026 అభ్యర్థులకైతే కీలక అప్డేట్ అనమాట మనకు. సో ఆ అప్డేట్ ఏంటి, మరి ఏంటిది ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో అందరికి ఉపయోగపడేది గేట్ 2026 సంబంధించినటువంటి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అభ్యర్థులకైతే ఒక మంచి అప్డేట్ అనమాట. సో చూద్దాం మరి ఆ డీటెయిల్స్ ఏంది, ఏం కథ, అసలు ఆ అప్డేట్ ఏంది అనేది. సో చూసుకుంటే మనకైతే గేట్ 2026 అప్లికేషన్ చేసినటువంటి అభ్యర్థులకైతే మనకు ఒక చిన్న మంచి అప్డేటు. గేట్ 2026 పరీక్ష రాసేటువంటి విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే అంటే ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం అయితే ఇటీవల కొన్ని మ్యాక్ టెస్ట్లను కూడా వీళ్ళు అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. సో మార్క్ టెస్ట్ అంటారు కదా, అంటే ప్రాక్టీస్ కోసం ప్రిపరేషన్ కోసం చేసుకునేటువంటి కొన్ని మ్యాక్ టెస్ట్లను కూడా వీళ్ళు మనకు అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఈసారి మనకు గేట్ 2026 నిర్వహిస్తున్నటువంటి యూనివర్సిటీ ఎక్కడ అంటే ఐఐటి గువహటి అనమాట. వీళ్ళు ఐఐటి గ్రాడ్యుయేట్, వీళ్ళైతే ఈసారి యొక్క గేట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఈ యొక్క యూనివర్సిటీ అయితే నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోవచ్చు, వీళ్ళే కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ కూడా. సో తాజాగా అయితే మనకు కొన్ని టెస్ట్ పేపర్లు వారిగా పూర్తి షెడ్యూల్ని అయితే వీళ్ళు విడుదల చేయడం జరిగింది. మ్యాక్ టెస్ట్లు ఉంటాయి కదా, వాటిని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. సో వాటితో సహా కొంత షెడ్యూల్ని విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్ని అయితే మనకు వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. చూసుకోండి, వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చూడండి, వెబ్సైట్లో కూడా పెట్టారు. సో ఫిబ్రవరి మనకు 7, 8, 14, 15 తేదీల్లో ఈ యొక్క 2026లో అనమాట గేట్ అయితే మనకు యొక్క గేట్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు. మీకు తెలుసు ఆల్రెడీ, మనకు దాదాపు 4 డేట్లలో 7, 8, 14, 15 ఫిబ్రవరి 2026లో మనకైతే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. రోజు ఏ పేపర్ ఉంటుందనే విషయాన్ని కూడా తాజా షెడ్యూల్లో వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో మనకు షెడ్యూల్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను లాస్ట్లో. సో చూసుకుంటే మనకైతే ఆల్రెడీ మీరు చాలామంది ఇప్పటికే ఈ యొక్క గేట్కి అయితే అప్లికేషన్లు అయితే చేసుకున్నారు. ఆల్రెడీ మీకు అప్లికేషన్లు గడువు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కొందరు మిస్టేక్స్ చేసిన అని చెప్పేసి అనుకుంటున్నారు. కొన్ని సబ్మిట్ చేసిన అప్లికేషన్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ మాకు ఒక సవరణ అవకాశాన్ని ఇవ్వని చెప్పేసి అడిగారు. అడిగితే అభ్యర్థుల మేరకు అయితే వీళ్ళు మరొకసారి ఈ నేపథ్యంలో కరెక్షన్ విండోని అయితే మనకు నవంబర్ 18 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:59 వరకు అయితే ఈ యొక్క విండో అయితే తెరిచి ఉంటుంది. ఎవరైతే గేట్కి అప్లికేషన్ చేశారో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ రోజే కరెక్షన్ చేసుకోండి. 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి విండో ఓపెన్ అవుతుంది. రాత్రి 11:59 అయితే క్లోజ్ అవుతుంది. సో ఈ టైంలోనే మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ అప్లికేషన్ లాగిన్ అయ్యి మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేయండి. మళ్ళీ యొక్క ఆపర్చునిటీ రాదు, వాళ్ళు ఇవ్వరు. మీ యొక్క అభ్యర్థుల మేరకైతే మరొకసారి ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, దేశంలోని ఐఐటీలు సహా ప్రతిష్టాత్మకంగా విద్యాసంస్థల్లో ఎంటెక్, పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించేటువంటి గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ గేట్ ఇంజనీరింగ్ 2025 పరీక్షను ఈసారి అయితే మనకు ఐఐటి గువహటి వాళ్ళైతే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈసారి అయితే వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఎగ్జామ్ని. ఓకేనా. సో మనకైతే కరెక్షన్ విండో అయితే 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఓపెన్ అవుతుంది. ఎవరైనా కరెక్షన్స్ ఉంటే మీ యొక్క అప్లికేషన్లో కరెక్షన్ చేసుకోండి. రాత్రి 11:59 వరకు అయితే ఓపెన్గా ఉంటాయి, తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు టెస్ట్ పేపర్ల తరహా వీళ్ళు షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్ కూడా నేను చెప్తా చూడండి. సో చూసుకుంటే మనకు డేటు ఫిబ్రవరి 7, 2020 నాడు మనకి ఎగ్జామ్ అవుతుంది. ఓకేనా. అదే టైమింగ్స్ చూసుకుంటే మనకు మార్నింగ్ 9 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM. ఓకేనా. అప్పటి వరకు అయితే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెషన్లో ఇక్కడ వచ్చేసి మనకు టెస్ట్ పేపర్స్ ఏముంటాయి, మరి ఏమేమి టెస్ట్ పేపర్స్ ఉంటాయంటే ఏజీ, ఈఎస్, జీజీ, ఐఎన్, ఎంఏ, ఎంఎన్, టిఎఫ్, ఎక్సీ, ఎక్సెల్ ఈ సంబంధించినటువంటి టెస్ట్ పేపర్లు ఉండడం అయితే జరుగుతుంది మార్నింగ్ సెక్షన్లో. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంది. అదే 7వ తారీఖు ఫిబ్రవరి 26 అంటే 2020 నాడు ఆఫ్టర్నూన్ మనకు 2:30 అంటే 2:30 PM నుంచి 5:30 PM అంటే ఆఫ్టర్నూన్ సెషన్ అంటాం కదా. అప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ టెస్ట్ పేపర్స్ ఏమున్నాయంటే ఏఈ, ఈటీ, సిహెచ్, సివై, జీఈ, పిహెచ్, ఎక్స్హెచ్ ఈ సంబంధించినటువంటి టెస్ట్ పేపర్లు అయితే మీకు అక్కడ విండోలో ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 8వ తారీఖు మనకు సండే ఫిబ్రవరి. ఓకేనా. 8వ తారీఖు సండే అవుతుంది, 2026 ఫిబ్రవరి. సో
సో మార్నింగ్ సెక్షన్ చూసుకుంటే మనకు 9:30 AM నుంచి 12:30 PM, ఓకేనా మార్నింగ్ సెషన్. ఇక్కడ వచ్చేసి మనకు CS1, ST ఈ 2 టెస్ట్ పేపర్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే 2:30 నుంచి 5:30 వరకు మనకు ఇక్కడ వచ్చేసి మనకు CS2, EY, NMP ఈ యొక్క టెస్ట్ పేపర్లు అయితే మనకు అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు February 14th మళ్ళీ ఎగ్జామ్ ఉంది. అది సాటర్డే అవుతుంది 2026 ఫిబ్రవరి. అప్పుడు చూసుకుంటే మనకు మార్నింగ్ సెక్షన్ 9:30 AM నుంచి 12:30 PM ఉంటుంది. అక్కడ టెస్ట్ పేపర్లు ఏముంటాయంటే CE1, EETI ఈ యొక్క 3 టెస్ట్ పేపర్లు అయితే మీకు ఆ మార్నింగ్ సెషన్లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ 2:30 PM నుంచి 5:30 PM వరకు అయితే మనకు మరొక సెక్షన్ ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే మనకు BM, CE2, ME, MT ఈ యొక్క టెస్ట్ పేపర్లు అయితే మనకు అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సండే మళ్ళీ ఫిబ్రవరి అవుతుంది 15వ తారీఖు, ఓకేనా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మార్నింగ్ సెక్షన్ 9:30 AM నుంచి 12:30 PM వరకు అయితే మనకు ఒక్కటే టెస్ట్ పేపర్ అందుబాటులో ఉంది, ఈసీ, ఓకేనా ఈసీ పేపర్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం సెషన్ 2:30 PM నుంచి మనకు 5:30 PM వరకు అయితే మనకు ఇక్కడ టెస్ట్ పేపర్లు 2 ఉన్నాయి, AR, DA, ఓకేనా. మొత్తం చూసుకుంటే మనకైతే 4 డేస్లలో ఎగ్జామ్లు కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్. మార్నింగ్ సెక్షన్ వచ్చేసి మనకు 9:30 AM నుంచి 12:30 PM వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి మనకు 2:30 PM నుంచి 5:30 PM వరకు అయితే ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. సో ఆ సెషన్ల ప్రకారం మనకు ఏ టెస్ట్ పేపర్లు అందుబాటులో ఉంటాయి కూడా ఇచ్చారు. ఈ యొక్క డీటెయిల్స్ ఇవి అనమాట, గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మీ యొక్క టెస్ట్ పేపర్లు ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం కథ అనేది కూడా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా అటెండ్ అవ్వచ్చు ఈజీగా. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇందాకనే చెప్పాను, ఎవరైతే అప్లికేషన్ కరెక్షన్ చేయాలనుకుంటే మీరు అంటే November 18th నాడే లాస్ట్ డేటు. ఆనాడు ఉదయం 10 గంటలకు విండో ఓపెన్ అవుతుంది, రాత్రి 11:59 అయితే క్లోజ్ అవుతుంది. సో చూసి కరెక్షన్ చేసుకోండి, మంచి ఛాన్స్. మళ్ళీ అయితే ఛాన్స్ రాదు. సో గుర్తుపెట్టుకొని కరెక్షన్ చేసుకొని ఒకసారి ఎడిట్ చేసి ఏమైనా తప్పులు ఉంటే చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇది మనకు గేట్ 2026 మనకు అభ్యర్థులకైతే ఒక మంచి అప్డేట్ అనమాట. వాళ్ళ నుంచి వచ్చినటువంటి చిన్న అప్డేట్, పరీక్ష షెడ్యూల్, టెస్ట్ పేపర్లు, అదేవిధంగా కరెక్షన్ విండో ఓపెనింగ్ అనమాట. ఈరోజు ఓపెనింగ్ కూడా అవుతుంది. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి, మీ సర్నేమ్స్ కావచ్చు, మీ టోటల్ అప్లికేషన్ ఫామ్లో ఒకసారి అయితే లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా, ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ రాదు. మిస్టేక్స్ ఉంటే ప్రతి కూడా చూసుకొని కరెక్షన్ చేసి మరొకసారి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మరొకసారి ప్రింట్ తీసి పెట్టుకోండి, ఓకేనా. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కూడా మీకు అక్కడ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఇదనమాట మనకు ఈసారి అయితే IIT గువాహటి వాళ్ళైతే ఈ యొక్క మనకు గేట్ 2026 సంబంధించి ఎగ్జామ్లు అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో వాళ్ళ ద్వారా కండక్ట్ అవుతుంది. సో ఎవరైతే ఈ యొక్క గేట్ 2026 ఎంట్రన్స్ రాయబోతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆల్ ది బెస్ట్ అనమాట, మా క్రియాంటెక్ యూట్యూబ్ ఛానల్ తరపున. సో ఆల్ ది బెస్ట్, మరి మంచిగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఆ ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలో ఆ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ.